వైసీపీ నేతలపై టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు వైసీపీ ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ కౌన్సిల్ స్థానాలు గెలిచి తీరుతుందన్నారు. ఓడిపోతామని ముందే గుర్తించి వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్నారని సాకులు చెబుతున్నారని బీటెక్ రవి ఎద్దేవా చేశారు. పులివెందుల ఇన్ఛార్జిగా దుష్యంత్ రెడ్డిని నియమించినంత మాత్రాన వైసీపీకి మెజారిటీ సీట్లు రాలేవన్నారు. ఇదే సందర్భంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీటెక్ రవి మండిపడ్డారు. సతీష్ రెడ్డి వచ్చాకే పులివెందుల వైఎస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయని, ఈ మాటలు వైసీపీ వాళ్లే అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ ఊర్లో ఇప్పటికీ కూడా అన్ని చాలా బాగుండాలా. చాలా బాగుంటే నిజంగా రియల్ ఎస్టేట్ ఎట్లుండాలా, పరుగులు పెట్టాలా. ఈరోజు పడిపోయిందా లేదా? మీరు సక్రమంగా అన్నీ చేసి ఊరును అన్ని విధాలా డెవలప్ చేసిందంటే మున్సిపాలిటీని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా మేము సార్ట్అవుట్ చేసి డిసెంబర్లో మన ప్రీతం ముఖ్యమంత్రి వచ్చి కూడా దాన్ని ఇనాగ్రేట్ చేస్తాడు. ఇంకో విషయం, దాంట్లో చక్రాయపేట అనేది మనకు దూరంగా ఉంది, దానికి ఎలాంటి వాటర్ సోర్స్ లేదు. అలాంటి చక్రాయపేటకు కూడా డిసెంబర్ కల్లా నీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా సమ్మర్లో వాటర్ తోలడం చూసాం. సమ్మర్ అయిపోయిన తర్వాత మొన్న అక్టోబరు సెప్టెంబర్లో కూడా తర్వాత చక్రాయపేటకు వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్ళు దొరే పరిస్థితి. అలాంటివి కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా ముఖ్యమంత్రి వచ్చే లోపు డిసెంబర్లో చక్రాయపేటకు కూడా నీళ్ళు ఇవ్వాలనే దాంతో కాంట్రాక్టర్లను వాళ్ళని రివ్యూ చేసి పరుగులు పెట్టిస్తారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ తీరుస్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్స్కు మేము కంటెస్ట్ చేసి మన టీడీపీ హయాంలో మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత మేము ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. ఇంకా ఈరోజు నిన్న పేపర్లో కూడా చూసాం, ఏదో దుష్యంత్ రెడ్డికి టౌన్ బాధ్యతలు మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగిస్తానట్టు అట్లా ఉంది. మేమేం చెప్తున్నామంటే వ్యక్తిగతంగా దుష్యంత్ రెడ్డి మాకు శ్రేయాభిలాషి, మేము కూడా బాగా ఇదే, దాంట్లో ఏదో కాదనిలేం. కానీ ఇది చూస్తా అంటే ఎట్లుందంటే మహాభారతంలో భీష్ముని కదా కొట్టేదానికి కృష్ణుడు ఎత్తి యజోగారిని ఒక పాత్రను ప్రవేశపెట్టినట్టు ఆయన్ను అట్లా మాకు పెట్టినట్టు మేము అనుకుంటున్నాం. కానీ ఎవరైనా నాకు నా రాజకీయము, నా మున్సిపాలిటీ, నా పులివెందుల, నా కార్యకర్తలను కౌన్సిలర్గా చేసుకోవడం, మా నాయకుడిని వచ్చి మున్సిపల్ చైర్మన్ చేయడమే మా ధ్యేయం. అంతేగాని దుష్యంత్ రెడ్డి వచ్చాడనో, ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడనో, జగన్ ఉన్నాడనో మేము కేర్ కూడా చేయం. అందరినీ ఒకటే కోణంలో కూడా చూస్తాం. ఈ విషయంలో నిజంగా ఒక దుష్యంత్ శ్రేయాభిలాషిగా కూడా చెప్తాను. గతంలో అనేక మార్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నీతో పని చేయించుకొని నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కమలాపురానికి కానీ జమలవాడికి కానీ నిజంగా ప్రేమ ఉంటే నీకు అప్పుడే ఇచ్చుకొని చేసుకోవాలి. కేవలం ఇప్పుడు ఎన్ని పరిణామాలు జరిగినాయి కాబట్టి ఇదైతే ప్రమాదం లేదనుకున్నారో ఏమనుకున్నారో నిన్ను తీసుకొచ్చి వాడుకుంటున్నారు. నువ్వు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవమాన పాలయ్యే విధంగా నువ్వు చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు మా శ్రేయాభిలాషి కాబట్టి. ఆ తర్వాత నీకు చెప్తాను, మాకు ఇక్కడ ఎవరైతే మా పార్టీకి నిజంగా పనిచేసినారో అందరి సమిష్టి కృషితో వాళ్ళని కౌన్సిలర్లను చేయడం, మా తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపాలిటీ కంటెస్ట్ చేసి మున్సిపల్ చైర్మన్ చేయడం ఏకైక అజెండా. ఏదో అంటారు చూడు, ఎక్కడైనా మామ కానీ వంగతోట కాడ మామ కాదని. మా ధ్యేయం అదే. వాళ్ళు ఇంకోరిని తెచ్చిపెట్టుకునే, దుష్యంతుని పెట్టుకునే, మా అజెండా మాదే, మా పని వాళ్ళదే, వాళ్ళ పని వాళ్ళది. అంతేగాని ఇదేదో ముందే ఓటమిని అంగీకరించినట్టు నామినేషన్ ఏనీయకుండా చేస్తారంట, అది చేస్తారంట, ఆ పద్ధతులు ఏముండవు. సాగునీటి ఎలక్షన్లో ఒక స్ట్రాటజీ, తర్వాత మొన్న జెడ్పీటీసీలో ఒక స్ట్రాటజీ, ఈసారి ఇంకో డిఫరెంట్ స్ట్రాటజీ.